బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతుంటే అది స్కామ్ అని విమర్శిస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ అభివృద్ధికి విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎం. పాల్గొన్న హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. ఈ సంవత్సరమే 104 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభిస్తున్నామన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పోస్ట్ ఆఫీసులలో పేద ప్రజలకు అనేక స్కీములు కల్పించామన్న ఎంపీ రఘునందన్ రావు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతుంటే అది స్కామ్ అని విమర్శిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాము కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడేలాగా ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను 200 కోట్లు పెట్టి కడుతున్నామని దీనిపై తనను విమర్శిస్తున్నారని అన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈచ్ స్కూల్కి 200 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని నాట్ ఓన్లీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు 200 కోట్ల రూపాయలు పెట్టి 100 అంటే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని ఒక పత్రిక రాసిన ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక. కరెక్టే మీ విధానంలో ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు గొర్రెలు చేపలు చెప్పులు కుట్టుకొని బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి, ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి. మీరు అందరూ చూడండి, గత 10 సంవత్సరాలలో ఏం చెప్పారు? బర్రెలు గొర్రెలు ఇస్తాం, చేపలు ఇస్తాం, చెప్పులు కుట్టుకోండి, మీకు స్కీములు ఇస్తామని చెప్పిండ్రు తప్ప మీకు చదువు చెప్తాం, మీకు రాజ్యాధికారం ఇస్తాం, మీ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు. మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. సేకరించిన విరాళాలను పేద ప్రజలు కార్యకర్తల కోసం ఖర్చు పెడతామని, ఆన్లైన్లో కూడా విరాళాలు ఇవ్వొచ్చని తెలిపారు. మీరు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే మీ అకౌంట్లో నుంచి డైరెక్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అడ్రస్తో కూడా. మనం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మన పార్టీలు కూడా 10 రూపాయలు ఉండేవాళ్ళు పార్టీ నిధికి కూడా ఇస్తే దానివల్ల పార్టీ ఎక్స్పెండిచర్కే కాకుండా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇది ఒక సాంప్రదాయం, ఇది ఒక వారసత్వం. ప్రతి ఒక్క మహానాడులో కూడా మన కార్యకర్తలు నిధులు ఇచ్చేది ఇప్పుడే కాదు. మొదటి మహానాడు అయితే ఉండి పెట్టి ఆ ఉండిలో కూడా డబ్బులు వేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీకు అందరికి గుర్తు చేస్తున్నా. ఇది కూడా గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతూ మరొక్కసారి దాతల్ని అభినందిస్తూనే మీరు కూడా దాతలుగా మారవలసిందిగా అందరినీ కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, ధాన్యం కొనుగోలు వంటి పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతం కంటే దాదాపు 22 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ తక్కువ సమయంలో కొనుగోలు చేయడానికి అభినందించారు. 64 లక్షల మెట్రిక్ టన్నుల పైగా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేశామని, ప్రభుత్వం చేసిన మంచి పనిని చెప్పుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మీరు ట్యాబ్ ఎంట్రీ చేసిన 24 గంటల నుంచి 45 గంటల్లో పేమెంట్ చేస్తున్నాము. ఈ ఔద్యోగికి సంబంధించిన దాంట్లో ప్రతి నియోజకవర్గానికి గతంలో చెప్పినట్టు పైలట్ గా ఇచ్చిన వాటితో కలుపుకొని 3,500 ఓజస్ని బెనిఫిషరీని ఫైనల్ చేయాలి. బెనిఫిషరీ లిస్ట్ అనేది ఫైనల్ చేయాలి. ఈ నెలాఖరులో మీరు ఇచ్చినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ కి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారితో సహచార మంత్రులతో సంప్రదించి దాని మీద ఒక విధి విధానాలుగా ఉన్న అపోహల్ని లిస్టు కూడా అన్ని పర్ఫెక్ట్ గా చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. వర్షాలు రాగానే కొంచెం అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. దాని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా లేదా, డాక్టర్లు ఉన్నారా లేదా, ఎవరైనా లీవ్ మీద లేదా, వాళ్ళు కూడా ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు సీజనల్ డిసీజెస్ కొన్ని ఆటోమేటిక్ వస్తాయి. ఫాలోడ్ బై ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరికీ మరొకసారి నమస్కారం.
ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను 200 రూపాయల కోట్లతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కడతామని ఈ ఒక్క సంవత్సరమే 104 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు శాంక్షన్ చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. అందుకే ఇవాళ ఎవరు ఈ దేశంలో ఎవరు ఊహించలేనంత ఎత్తున ఒకటే సంవత్సరంలో దాదాపు 100 పైబడి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో, నాట్ 1 crore 2 స్కూల్ కూడా మనకంటే బాగుందని ఎవరు అనుకోవటానికి లేదు. వాటన్నిటికంటే కూడా ఇవి బాగుండాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఒక 100 స్కూల్స్ని ఈ సంవత్సరమే 104 స్కూల్స్ అనుకుంటా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే కేవలం ఆ తపన ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. తూప్రాన్లోని ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెంకటాయపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాంచ్ పోస్టాఫీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ వెంకటాయపల్లిలో పోస్టాఫీసు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరగా పోస్టాఫీసులను మంజూరు చేశామని, పోస్టాఫీసులో పేద ప్రజల అవసరం నిమిత్తం అనేక స్కీములు కల్పించామన్నారు. వాటిని ప్రజలు సద్వినియోగపరుచుకోవాలన్నారు. నేను మీ రఘునందన్ రావు. ఈ రాష్ట్రంలో దేవుళ్ళున్నారా దయాలున్నారా అని మొదలుకొని పంచాయతీలు జరుగుతాయి. ఎవరింట్లో దేవుళ్ళు ఉన్నారు, ఎవరింట్లో దయాలున్నాయి, దేవుడు దయ్యం ఎందుకు అయ్యిండు, ఎంపీ చేసినప్పుడు దేవుడు ఎందుకయ్యే, ఓడిపోయినాక అడ్డదారిలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే దేవుడు ఎట్లాయే, దేవుని పక్కన దయాలుంటే 12 ఏళ్ళు ఉంటున్నాం. పార్టీ వస్తుంది, పాదయాత్ర మొదలవుతుంది, ఆ ఇంట్లోంచి ఈమె ఇంకొక పార్టీ పెట్టుకుంటుంది. తర్వాత ఏమవుతుంది, భవిష్యత్తు ఎట్లుంటుంది, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది కొంతకాలం తర్వాత మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు. నగరంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేయడం ద్వారా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం విద్యా హబ్గా మారనున్నదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు విద్య అందించేందుకు 4000 కోట్లతో 20 కొత్త ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఖండిస్తున్నామని ఒకరే చెప్తారు తప్ప దేనికి ఖండిస్తారు దేనికి చేస్తారు అనే సబ్జెక్ట్ ఉండదు. నిన్న కూడా చూసినాం, నిన్న ఇలా పేపర్లు వచ్చింది నడి చౌరస్తాలా, ఇవాళ పేపరే చదివిన ముందుగా నిన్న పోయినట్ట వీటన్నీ తీసుకురాట. నడి చౌరస్తాలా షాప్స్ ఉన్నాయి, వాటిని తొలగిస్తున్నారు. దానికి టీఆర్ఎస్ మాట్లాడు. మాకు లేదా వాళ్ళకి తీయొస్తున్నారని కాపాడుకోవాలని ఆలోచన మాకు లేదా? వీళ్ళకే ఉన్నట్టు వీళ్ళే రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా అర్హులైన వారికి మాత్రమే ఇలా సంక్షేమ పథకాలు అందించే విధంగా తీసుకున్న చర్యలను వీటన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు తెలపడానికి ఒక ముఖ్య ఉద్దేశంతో వారికి పాలతోటి కానీ ఇంకేం తక్కువ ఎన్ని చేసినా తక్కువనే సన్మానం అనేది దాంతో భాగంగానే. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా మహానటుడిగా మహానాయకుడిగా ఆనాటికి ఈనాటికి గర్వకారణమని అన్నారు. ఆడపిల్లలకు సమాన హక్కులు కల్పించడంతో పాటు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ₹2 కిలో బియ్యం అందిస్తూ సామాన్య ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని గుర్తు చేశారు. నాయకుడు, మహానటుడు, ఆనాటికి ఈనాటికి ప్రపంచవ్యాప్తంగా మరవలేని మహానాయకుడు నందమూరి తారక రామారావు గారిని గర్వపడే విధంగా చెప్పుకోవటం సహజం. సమాజంలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఆడపిల్లల పట్ల ఆస్తి హక్కు తీసుకొచ్చి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి దేశంలో అనేక మార్పులు, ఈరోజు కూడా అనేక విగ్రహాలు నా కాన్స్టిట్యున్సీలో కొత్త విగ్రహాలు కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ఇది మా అదృష్టంగా భావిస్తూ ఇదొక మంచి కార్యక్రమం, శుభ కార్యక్రమం. మహానాయకుడి అనుభవాల్ని, వారి
చేసినటువంటి పనుల్ని సమాజంలో ముందుకు తీసుకెళ్ళి ఆ మంచి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ కూడా దోహదపడాలని వలిగొండ మండలం సుంకిసాల గ్రామంలోని గర్భిణి గంగాభవాని ఇంటికి వెళ్లిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆమె ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఆరా తీశారు. సమయానికి భోజనం చేయాలని, మందులు వేసుకోవాలని సూచించారు. న్యూట్రిషన్ కిట్ ని అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు ఆరోగ్యదాయకమని, పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావటం, దగ్గర ఉండి కాన్పు చేయడమే కాకుండా తల్లి బిడ్డలకు సరిపడా మందులు, బిడ్డకు వ్యాక్సిన్లు ఇవ్వటమే కాకుండా తల్లి బిడ్డని ఇంటి దగ్గర దింపే సదుపాయం ఉందని తెలిపారు. ములుగు జిల్లా ఎస్పీ శబరీష నెలవారీ నేర సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ కేసులలో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని, ప్రతిదీ ఆన్లైన్లో అప్డేట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రానున్నది వర్షాకాలమైనందున వరదలు వచ్చే ప్రదేశాలను గుర్తించి ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విత్తన సీడ్స్, ఫర్టిలైజర్స్ షాపులు యాజమాన్లతో నూతన విత్తన చట్టం తయారీకి సలహాలు, సూచనలు తీసుకున్నారు. తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ విత్తనాలలో నకిలీవి ఎక్కువగా వస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో దాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విత్తన చట్టం తీసుకురావాలని సంకల్పించిందని, దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. నష్టపరిహారం బయటకు ఇవ్వాలి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒకటి, విత్తన ప్యాకెట్ కోసం ఎంత ధర చెల్లిస్తే అది తిరిగి ఇవ్వడం నంబర్ 1. 2, ఆ విత్తనం వాడి ఎంత కీలకమో నకిలీ విత్తనం, నాణ్యత లేని విత్తనం వల్ల కనుక నష్టం జరిగితే నష్టపరిహారానికి ఏ విధంగా ఉండాలనే మెకానిజం ఉండాలి. దురదృష్టం ఏంటంటే ఇప్పటిదాకా వచ్చిన ఏ డ్రాఫ్ట్ బిల్లులో కూడా లేదు. దేశంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి విత్తన విషయంలో 1966లో ఏర్పరచుకున్నటువంటి చట్టం ఉంది. దాని తర్వాత అనేక రకాలుగా దాంట్లో మార్పులు చేర్పులు చేయాలనుకున్నప్పటికీ కూడా అది అట్లనే పెండింగ్లో ఉంది. 2014లో కూడా కేంద్రానికి ఒక డ్రాఫ్ట్ చేసి ఇక్కడ నుంచి పంపినప్పటికి కూడా 10 ఏళ్ళు అయిపోయినా కానీ ఎక్కడ కూడా విత్తన చట్టంను అమలు చేయలేక పాత చట్టంతో అనేక రకాలుగా రైతులకు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణలో చూసినాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల కంటే ముందు ఏ రకంగా అయితే ప్రభుత్వం ఏర్పడితే విత్తనానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక విత్తన చట్టం తీసుకొస్తాము అనేటటువంటి ఏదైతే మాట ఇచ్చారో దాని కట్టుబడి విత్తనాలు సప్లై చేసే కంపెనీలను మనం అరికట్ట చేయగలుగుతాము. ఫైనల్గా రైతులకు ఏ రకంగా న్యాయం చేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని మేము పూర్తిగా ప్రజలతోటి, రైతులతోటి కలిసి మాట్లాడి ఒక ముసాయిదా డ్రాఫ్ట్ను సిద్ధం చేయబోతున్నాం. ఇది ప్రభుత్వానికి అందజేసిన తర్వాత ఒక కేబినెట్ కమిటీ అప్రూవల్ తీసుకున్న తర్వాత అసెంబ్లీలో ఈ కమిటీని పెట్టబోతున్నాం. వచ్చేటటువంటి చట్టం ఏదైతుందో ఖచ్చితంగా విత్తనాల ద్వారా రైతులు నష్టం జరిగితే రైతుకు కాంపన్సేషన్ విషయంలో కానీ అది ఏదైతే విత్తనం సప్లై చేసిండ్రో వాళ్లకు ఖచ్చితంగా జరిమానాతో పాటు శిక్షణ విధించే విధంగా. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలన వచ్చింది, రాక్షస పాలన అందిస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో కాల నాగులు చేరినాయి. కాంగ్రెస్ పార్టీలో కాల నాగులు చేరినాయి, విషం చిమ్ముతున్నాయి. అక్కడ రేవంత్ అయినా కూడా చూసుకుందాం. కాబట్టి మన
మన వాళ్ళందరం కూడా ధైర్యంతో ఆయన ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు. వాళ్ళందరికీ బాధ్యుడిగా నేను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. పెట్టు, నేను నిన్న అంటున్నా కదా, నా మీద ఒక కేసు పెట్టు. నేను నిండా మునిగున్నా, ఇక సర్లేదు నాకు. నేను నిండా మునిగున్నా. ఈయన చేసిన కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు, జిత్తులు, అవనిందలు, ఆపరణ అన్నిట్లో కూడా రాటు తేలిపోయినాయి. ఏం పీకుతాడు? ఏం పీకలేడు. రాసి పెట్టుకోండి. దేకింగే అంటే దేకింగే. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు. జై తెలంగాణ. ఉప్పల్ జీహెచ్ఎంసీ పరిధి రామంతపూర్ డివిజన్ బాలకృష్ణ నగర్ వాసులు ఆందోళనకు దిగారు. తమ కాలనీకి కేటాయించిన డ్రైనేజ్ పైప్ లైన్ పనులను బీజేపీ కార్పొరేటర్ ఆపుతున్నారని ఆరోపించారు. బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణి మాట్లాడుతూ కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని, 4 ఏళ్లలో రామంతపూర్ డివిజన్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, మెయిన్ లైన్ పూర్తి అవగానే మిగతా డ్రైనేజ్ లైన్లు పూర్తి చేస్తామని తెలిపారు. తెలుసుకున్నారని చెప్పేసి ఈ రోజు మేము ఇక్కడ నిరసన తెలియజేయడానికి వచ్చేసాం. ఈ రోజు అధికారుల దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న ఎండి గారు కానీ జిఎం గారు కానీ వారు ఒకటే మాట అంటున్నారు, మీ స్థానిక కార్పొరేటర్ గారు మాకు అక్కడ పనులను ఆపమని చెప్పేసి మాకు లెటర్ ఇవ్వడం జరిగింది, మేము అందు గురించే ఇక్కడ పనులు ఆపుతున్నామని చెప్పేసి అంటున్నారు. మరి ఎందు గురించి ఆపాల్సి వచ్చింది? ఆ వివరణ కొంచెం పబ్లిక్ కూడా తెలవాలి కదా, ఏ విషయం పైన ఆపాల్సి వచ్చింది. మరి ఈ ప్రతిసారి మేము ఒక ప్రధానమంత్రికి లేఖ రాసినంత మాత్రాన్నే మీకు ప్రధానమంత్రి వచ్చి మీకు పని చేస్తాడు, మేము చేయలేమని చెప్పడం అది ఎంతవరకు నిర్లక్ష్యమైన సమాధానం అని ఈ సమాముఖంగా అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ఇంతమంది కాలనీ నుంచి తండోపతండాలుగా మాకు సమస్య ఇది ఉందయ్యా అని వివరించుకోవడానికి వచ్చినప్పుడు మరి బయటకు వచ్చి స్పందించకుండా మరి వారు లోపలనే ఉండి వాళ్ళు లోపల చర్చలు జరపడం ఏంటి? వాళ్ళు చెప్పాలనుకుంటున్న మాట ఏదో పబ్లిక్ ముందర వచ్చి చెప్తే బాగుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ ఓట్లేసిన ప్రజలకు అయినాయి పూర్తి మా గల్లీ కాలేదు. ఎందుకు చేస్తారు అట్లా? మరి చెయ్యండి. మా కార్పెంటర్ వద్దంటారు, మా గల్లీకి రాగానే వద్దంటారు. మరి ఏం చేయాలో చెప్పండి. తోడుతుంటే కూడా ఫోన్ చేసి ఆఫ్ చేస్తే వెళ్ళిపోయింది. చెప్పండి మరి. అందరికీ నమస్కారం. మాకు బాలకృష్ణ నగర్ సిటీ నెంబర్ 3లో ఎక్కడైతే డ్రైనేజ్ శాంక్షన్ అయిందో మంత్రి శ్రీధరబాబు గారు కూడా వచ్చి దాన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. మేము అధికారులను అందరినీ కలిసినాం, కలెక్టర్ని కలిసినాము, మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని అందరినీ కలిసి మేము శాంక్షన్ చేయించుకున్న 71,40,000 రూపాయలు శాంక్షన్ అయిందో అందులో భాగంగా మాకు ఏదైతే శాంక్షన్ అయిన లైన్ ఉందో అంతా వేశారు. ఒక లైన్ ఒక 100 మీటర్లు మాత్రమే ఆపడం జరిగింది. అధికారులను ఎంపీ గారిని కలిసినాం, జిఎం గారిని కలిసినాము, మా మేనేజర్ గారిని కలిసాం. అందరు కలిస్తే అందరు చెప్పిన ఒకటే మాట, వాళ్ళందరూ చెప్తున్న ఒక మాట ఏంటంటే కార్పొరేటర్ గారు ఇప్పుడు మా ముందు జిఎం గారికి ఫోన్ చేయాల్సిందే, ఫోన్ చేసి చెప్పాల్సిందే. మీరు ఆపకపోతే ఫోన్ చేయాల్సిందే. మీరు ఆపినట్టయితే ఫోన్ చేయకండి, మీరు ఆపినట్టయితే ఫోన్ చేయకండి, ఆపకుంటే మీరు ఫోన్ చేయండి. తెలుగు జాతి పేరు ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసి మహానాయుడు ఎన్టీఆర్ అని కమ్మ సంఘం నాయకులు అన్నారు. బుధవారం ఎన్టీఆర్ 102వ జయంతిని సందర్భంగా కమ్మ సంఘం ఆధ్వర్యంలో హనుమకొండ పెట్రోల్ పంప్లో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నందమూరి తారక రామారావు గారి 102వ దాని సందర్భంగా ఈరోజు ఇక్కడ ఎన్టీ రామారావు గారికి పూలమాలతోటి ఈరోజు కమ్మ సేవా సంఘం వరంగల్ జిల్లా వాళ్ళందరూ వచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయంగా జరపడం జరిగింది. జై ఎన్టీఆర్. ఈరోజు కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో సౌహృదయ కార్యక్రమం, భోజనాల కార్యక్రమం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళి వాళ్ళకి భోజనాలు అన్నీ అనాథాశ్రమాల్లో 2 అనాథాశ్రమాల్లో భోజనాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా గొప్ప వ్యక్తి, చాలా చిరకాలం ఆయన పేరు మన ఆంధ్ర రాష్ట్రాన్ని నలుదిశల ఆంధ్ర రాష్ట్రం ఉంది అని వ్యాపింపజేసిన మహావ్యక్తి నందమూరి తారక రామారావు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం ప్రధాన కూడలి వద్ద కాంగ్రెస్ దళిత నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాటిమాటికి దళితుణ్ణి అని చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య దళితులకు చేసింది ఏమీ లేదని, పనులు ఏవి కావాలన్నా కమిషన్లు తీసుకునే నీకు దళితుల పేరు వాడుకునే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముందున్నటువంటి
నా మాదిగ జాతి బిడ్డలందరికీ కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనం దిగ్విజయం కావడంతో మాదిగలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు పోతా ఉన్నారు. మా దిక్కు ఎవరు లేరు, అంత స్పందన వచ్చింది, మాదిగలంతా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అవుతున్నారని చెప్పి అక్కస్తో దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు కొంతమంది దానిని ముందు పెట్టుకొని ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి, కడియం శ్రీగారి దగ్గరికి మేమే 10 మంది సమన్వయ కమిటీ సభ్యులం పోయి, సార్ మేము మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం సార్, మీరు ముఖ్య అతిథిగా రావాలని చెప్పి 4-5 సార్లు సార్ దగ్గరికి పోయి అడగడం వల్లనే సార్ రావడం జరిగింది. ఇవాళ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు చాలా మాట్లాడుతున్నాడు. మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి ఎట్లా వస్తావని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మేము దళితుల సర్పంచ్లో ఒక 4 ఉన్నాం. ఆయన సిడిఎఫ్ నిధులకు వెళ్ళి కానీ ₹1 కమిషన్ తీయకుండా ఉంటే ఇదే అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నా. ఇక్కడికి వచ్చి ఆయన చెప్తే మేము ఇక్కడ దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని కూడా చెప్తున్నాను. మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తాటికొండ రాజయ్య గారు, నువ్వు అంటే ఇక నీకు ఎక్కడ నీ 7 మండలాలలో ఎక్కడ నీకు కూడా దొరకనట్టుగా లింగాల కన్నా కూడా రాజశేఖర రెడ్డి గారి భిక్షతోటి మీరు టికెట్ తీసుకొని వచ్చి మరి అప్పుడు కూడా మీ వెనకాల గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వదిలేసి నువ్వు నీ అవసరాల కోసం, నీ రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వు అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో పోయినావు కదా, మరి నిన్నేమనాలి రాజయ్య? అప్పుడు కూడా నిన్ను తరిమేయాలా? మరి మేము ఈ రోజు ఒక మాట్లాడుతున్నావు, నేను మాదిగాను అని మాట్లాడుతున్నావు కదా, నువ్వు చేసిన అవినీతి, నువ్వు చేసిన ఒక మాదిగ సోదరిపై, నవ్య అనే మహిళపై నువ్వు అనేక చిత్రహింసలు పెట్టి తనను ప్రలోభాలకు గురి చేసి తనను వంచన చేసుకున్న రోజు నువ్వు మర్చిపోయినావా రాజయ్య? మరి అలాంటి నీచమైన చరిత్ర ఉన్నటువంటి నువ్వు దళితులను ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లు పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గత 3 నెలలుగా రైతులకు పాల బిల్లులు రావడం లేదని ఆరోపిస్తూ మోత్కూరులోని మదర్ డైరీ పాల కేంద్రానికి పాడి రైతులు తాళం వేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి వద్ద అర్ధరాత్రి అదుపు తప్పి రోడ్డుపై ఇసుక లారీ పడిపోయింది. రోడ్డుపై ఇసుక పడటంతో ట్రాఫిక్ జామ్ అయింది. జేసీబీతో 3 గంటల పాటు శ్రమించి పోలీసులు రూట్ క్లియర్ చేశారు. రాత్రి వేళలో ఇసుక రవాణా చేస్తున్న డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో నిన్న కురిసిన వర్షంతో కాల్వలోని కొనుగోలు కేంద్రంలో భారీగా నీరు చేరి ధాన్యం తడిసిముద్దైంది. ఇప్పటికే ధాన్యానికి మెలకువలు వచ్చి నష్టపోయామని, ఈ వర్షంతో మరింత నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
పటాన్చెరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోల్కూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో అరాచకాలను ఎత్తి చూపుతూ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ప్రజానికం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మన్ననను పొందారని చెప్పారు. పీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి పటాన్చెరులో పట్టణ కాంగ్రెస్ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అనేక సభలు నిర్వహించి మరి అనేకమైనటువంటి సమావేశాల్లో వారు మరి రాష్ట్ర శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయని, ముఖ్యంగా కాళేశ్వరంలో దయ్యాలున్నాయి, అట్లాగే మిషన్ భగీరథలో దయ్యాలున్నాయి, మిషన్ కాకతీయలో దయ్యాలున్నాయి. ఈ దయ్యాలన్నిటిని బయటికి తీయడానికి ఈ నోటీసులతోటి ఖచ్చితంగా దయ్యాలు బయటికి వెళ్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మరొకసారి మహేష్ కుమార్ గౌడ్ గారికి శేరిలింగంపల్లి డివిజన్లో గల లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద చేపట్టిన బాక్స్ కల్వర్టు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ జేహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ లింగంపల్లి అండర్ బ్రిడ్జి వరద నీటితో నిండిపోవడం వలన పరిసర ప్రాంత వాహనదారులకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఎమ్మెల్యే గాంధీ చొరవతో అండర్ బ్రిడ్జి నుండి వరద నీటి కాల్వ బాక్స్ కల్వర్ట్ నిర్మాణం పనులు చేపడుతున్నామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతుంటే అది స్కామ్ అని విమర్శిస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ అభివృద్ధికి విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎం, పాల్గొన్న హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. ఈ సంవత్సరమే 104 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభిస్తున్నామన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పోస్ట్ ఆఫీసులలో పేద ప్రజలకు అనేక స్కీములు కల్పించామన్న ఎంపీ రఘునందన్ రావు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.